నేను మా సీతక్క చెప్తాంది అవు బస్సులో అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్ప మేము తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు మాకేదో తెలియకపాయ పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము ఎందుకు అద్దంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేము ఎందుకు అద్దంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్తవి బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది కావడంతో ఏం మాట్లాడంటే అల్లం వెల్లిపాయలు కూడా బస్సులలో తీసుకోవచ్చు మరిన్ని బస్సులు పెంచండి మరిన్ని బస్సులు పెంచితే ఆడవాళ్ళు అల్లం వెల్లిపాయలు తీసుకుంటారు అదేవిధంగా డ్యాన్సులు చేస్తారు క్లబ్ డ్యాన్స్ చేస్తారని చెప్పి నీచంగా మాట్లాడడం జరిగింది నీకు అక్కలు చెల్లెలు అమ్మలు ఉన్నారు కదా మీ కుటుంబంలో కూడా మీ కుటుంబ సభ్యులు కూడా అదే పిలిపిస్తావా కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ 100% ఉన్న బడుగు బలహీన వర్గాల మహిళల పట్ల మీరు మాట్లాడే అసభ్య పదజాలం వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఇవాళ సినిమా యాక్టర్లతో మునుగుతూ తేలుతూ మత్తులో ఉండి మాట్లాడినవా లేకపోతే కండ కావరంతో మాట్లాడినవా కేటీఆర్ నువ్వు గనుక మరొకసారి కనుక ఈ విధంగా ప్రవర్తించుంటే తెలంగాణ మహిళా సోదరులు మొత్తం కూడా నీకు చెప్పులే కాదు నీకు చెప్పులతోనే పూలదండలు వచ్చి నీ సమాధి కట్టే పరిస్థితి వస్తుంది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 పథకాలను మొత్తం కూడా విజయవంతంగా ముగించుకొని అదేవిధంగా రైతులకు చెప్పిన ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసి మీకు చూపించడం జరిగింది